హలో ఎస్పిరెంట్స్. మరి జియోగ్రఫీలో భాగంగా ప్రజెంట్ మనం విశ్వం, భూమి, సౌర వ్యవస్థ అనే టాపిక్ మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్ క్లాసెస్కి కంటిన్యూషన్గా ఈరోజు మనం ఈ సోలార్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అంటే సౌర వ్యవస్థ కోసం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. ఏంటండి ఈ సౌర వ్యవస్థ? ఇక్కడ చూడండి, సౌర వ్యవస్థ అనేది ఏదైతే ఉందో ఇది సాధారణంగా కేంద్ర స్థానంలో సూర్యుడు ఉండి దాని చుట్టూ గ్రహాలు, ఉపగ్రహాలు, లఘుగ్రహాలు, ఉల్కలు, తోకచుక్కలు ఇలాంటి రకరకాల ఖగోళ వస్తువులన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యవస్థను మనం ఏమంటామంటే సౌర వ్యవస్థ అని చెప్పేసి పిలుస్తామండి. మరి ఇప్పుడు ఈ సౌర వ్యవస్థకు కేంద్ర బిందువు ఎవరండి? సూర్యుడు, అంటే ద సన్. ఓకే, మరి ఈ సూర్యుడి కోసం కొన్ని పాయింట్లు అనేవి చూడండి. సూర్యుడు మనకి ఒక స్వయం ప్రకాశక శక్తి కలిగినటువంటి నక్షత్రం అండి. ఏంటండి? స్వయం ప్రకాశక శక్తి ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట. మరి ఇతని యొక్క స్వయం ప్రకాశక శక్తికి కారణం ఏంటండి? దీని యొక్క కేంద్రంలో జరిగే కేంద్రక సంలీన చర్య. ఏంటండి? కేంద్రక సంలీన చర్య. మరి ఈ కేంద్రక సంలీన చర్యకు అవసరమయ్యే ఇంధనం ఏదండి? అంటే వాయువు ఏదండి? హైడ్రోజన్ అండి. ఏంటండి? హైడ్రోజన్. మరి సూర్యునిలో అత్యధిక శాతంలో ఉన్నటువంటి వాయువు ఏది అంటే హైడ్రోజన్ అండి. ఇది దాదాపు 71% ఉంటుంది. అంటే ఈ సూర్యుడనే కాదు, విశ్వం మొత్తంలో కూడా అత్యధిక పరిమాణంలో ఉన్నది ఏదంటే ఈ హైడ్రోజన్. హైడ్రోజన్ తర్వాత అత్యధిక పరిమాణంలో ఉన్నది ఏంటి అంటే హీలియం. ఎంత అంటే 26.5%. మిగిలిన 2.5% కూడా ఐరన్, అలాగే సిలికాను, తర్వాత కార్బను, ఆక్సిజన్ ఇవన్నీ కూడా 2.5% అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, అయితే ఇలాంటి ఈ సూర్యుడి యొక్క వయసు ఎంత అంటే 4.5 బిలియన్ ఇయర్స్ అండి. ఎంత అండి? 4.5 బిలియన్ సంవత్సరాలు అన్నమాట. ఓకే, అంటే 4.5 బిలియన్ సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఈ సూర్యుడు మన భూమి నుంచి ఎంత దూరంలో ఉన్నాడంటండి? 149.5 మిలియన్ కిలోమీటర్లు అండి. ఎంత అండి? 149.5 మిలియన్ కిలోమీటర్స్ అనమాట. ఈ డిస్టెన్స్ అంతా కూడా మనకి ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్కి ఈక్వల్ అండి. ఎంతండి? ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్కి ఈక్వల్ అనమాట. కానీ ఖగోళ వస్తువులు మనము కాంతి సంవత్సరాలు అనే దూరంలో అంటే ఆ యూనిట్లో కొలుస్తాం కాబట్టి, అంటే ఖగోళ వస్తువుల మధ్య ఉండే దూరాన్ని కాంతి సంవత్సరాల్లో కొలుస్తాం కాబట్టి ఇక్కడ ఈ డిస్టెన్స్ని మన కాంతి సంవత్సరాల్లో కనుక ఎక్స్ప్రెస్ చేస్తే 1.58 × 10⁻⁻5 లైట్ ఇయర్స్ అనమాట. ఓకే, LY అంటే లైట్ ఇయర్స్, అలా గుర్తుంచుకోండి. ఓకే, మరి ఈ సూర్యుడు ఏంటంటే మనకి భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం అనమాట. సూర్యుడి తర్వాత మనకు దగ్గరగా ఉండే నక్షత్రం ఏదండి? సూర్యుడి తర్వాత దగ్గరగా ఉండేది ఏంటంటే ప్రాక్సిమా సెంచౌరీ. ఏంటండి? ప్రాక్సిమా సెంటౌరీ. ఓకే, ఇది భూమి నుంచి ఎంత దూరంలో ఉందంట? 4.24 లైట్ ఇయర్స్ డిస్టెన్స్ అంట. మరి దీన్ని లైట్ ఇయర్స్ అంటే ఎంత అండి వాల్యూ? ఒక లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ టు 9.46 × 10⁻12 కిలోమీటర్స్ అండి. మీటర్స్లో అయితే 10⁻15 మీటర్స్ వస్తుంది అనమాట. ఓకే, ఈ లైట్ ఇయర్ వాల్యూ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎలా ఉంచండి. మరి ఇక్కడ ఈ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఈ సూర్యుడు మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నప్పటికీ, అంటే 149.5 మిలియన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పటికీ ఈ సూర్యుడి యొక్క కాంతి అనేది మన భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అంటండి? కాంతి భూమిని చేరుటకు పట్టు సమయం ఎంతండి? 8 నిమిషాల 20 సెకండ్లు అండి. ఎంతండి? 8 నిమిషాల 20 సెకండ్లు అన్నమాట. ఓకే, ఇక్కడ సూర్యకాంతి కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఒక స్టాటిక్ పాయింట్ అనేది చూడండి. ఐసోహేల్స్ అని చెప్పేసి కొన్ని ప్రాంతాలు ఉంటాయండి. ఏంటండి? ఐసోహేల్స్. ఈ ఐసోహేల్స్ అంటే ఏంటి అంటే సమాన సూర్యకాంతిని పొందే ప్రాంతాలన్నింటికీ కలపబడే లైన్ ఏదైతే ఉందో, ఏంటండి? సమాన సూర్యకాంతిని పొందే ప్రాంతాలను కలుపుతూ గీసే లైన్స్ని మనం ఏమంటామంటే ఐసోహేల్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఓకే, అది అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇక్కడ ఈ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఈ సూర్యుడు మన భూమి యొక్క పరిమాణానికి దాదాపు 13 లక్షల రెట్లు ఉంటారంటండి.
ఎంతండి 13 లక్షల రెట్లు మన భూమి పరిమాణానికి ఉంటారంట ఈయన. మన భూమి ఎంత సైజు ఉందో ఆ సైజుకి 13 లక్షల రెట్లు ఎక్కువ సూర్యుడు ఉంటాడంట. 13 లక్షలు అంటే దీన్ని 1.3 మిలియన్ టైమ్స్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు అండి. 1.3 మిలియన్ టైమ్స్ అని చెప్పేసి పిలుచుకోవచ్చు. ఓకే, అయితే ఈ సూర్యుడు ఎంత పరిమాణంలో ఉన్నప్పటికీ ఇతను తన చుట్టూ తాను భ్రమించడానికి ఎంత టైం తీసుకుంటాడంట? 25 డేస్ తీసుకుంటాడంట అండి. ఎన్ని రోజులండి? 25 రోజులు తీసుకుంటారంట. కానీ సూర్యుడు ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాడండి? పాలపొంత అనే గెలాక్సీలో ఓరియన్ అనే ఒక ఆర్మ్లో ఉన్నారు, అంతే కదా. మరి ఇతను ఇప్పుడు దేని చుట్టూ తిరుగుతాడు? సాధారణంగా ఈ గెలాక్సీ పాలపొంత అనే గెలాక్సీ యొక్క కేంద్రకం చుట్టూ కూడా తిరుగుతాడు, అంటే పరిభ్రమించడం అని చెప్పేసి పిలుస్తాం. అలా ఒక పాలపొంత యొక్క కేంద్రకం చుట్టూ తిరిగి రావడానికి అతను పట్టే టైం ఎంత అంటండి? 250 మిలియన్ సంవత్సరాలు అంట. ఎంతండి? 250 మిలియన్ సంవత్సరాలు. ఈ 250 మిలియన్ సంవత్సరాలని మనము ఒక కాస్మిక్ సంవత్సరంగా చెప్తామండి. ఏమంటామండి? ఒక కాస్మిక్ సంవత్సరం అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, మరి ఈ సూర్యుడి యొక్క నిర్మాణం అనేది ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి. సాధారణంగా ఈ సూర్యుడిలో ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఏవైతే ఉన్నాయో, అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి ఏవైతే ఉన్నాయో, వాటిని బట్టి సూర్యుడి యొక్క నిర్మాణాన్ని 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అదే ఏంటండి? సూర్యుడి యొక్క నిర్మాణాన్ని మనం అంతర నిర్మాణం అలాగే బాహ్య నిర్మాణం అని చెప్పి 2 రకాలుగా విభజించడం జరుగుతుంది. మరి ఏంటి ఆ నిర్మాణాలు అనేవి ఒకసారి చూద్దాం. ఏమని మాట్లాడుకున్నామండి? సూర్యుడి వద్ద ఉండే ఉష్ణోగ్రత వ్యత్యాసాల కారణంగా, అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ బట్టి సూర్యుడి యొక్క నిర్మాణాన్ని మనం 2 భాగాలుగా విభజించుకోవడం జరుగుతుంది. అది ఒకటి అంతర్భాగం, అదే అంతర్నిర్మాణం, 2 బాహ్య నిర్మాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ అంతర్నిర్మాణం అనేది ఏదైతే ఉందో దీనికోసం మాట్లాడదామండి. ఏంటండి? అంతర్నిర్మాణం. ఓకే, ఈ అంతర్నిర్మాణం అనేది ఏదైతే ఉందో ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ అనేది అబ్జర్వ్ చేయండి. ఇది మనకి సూర్యుడు అనుకుందాం. ఓకే, ఇక్కడ మధ్యలో మనకి ఏంటి ఉంటుందంటే కేంద్రకం ఉంటుంది. సూర్యుడు యొక్క కేంద్రకం అనేది ఇక్కడ ఉంది. ఓకే, దీని చుట్టూ కూడా ఒక లేయర్ అనేది, అంటే ఒక బౌండరీలా బెల్ట్లా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది ఒక పార్ట్. తర్వాత ఈ సూర్యుడు యొక్క ఉపరితలాన్ని అంటుకొని ఒక లేయర్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఒక పార్ట్ అనుకోండి. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటామంటే కేంద్రకం అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? సూర్యుడి యొక్క కేంద్రకం, న్యూక్లియస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే తెలుగులో కోర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో కోర్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఈ మధ్యలో ఉండే ఈ లేయర్ మనము విద్యుత్ అయస్కాంత ప్రాంతం అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? విద్యుత్ అయస్కాంత ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఓకే, తర్వాత ఇక్కడ సర్ఫేస్ని అంటి పెట్టుకుని ఉండే ఈ లేయర్ని మనము ఉష్ణ సంవహన ప్రాంతం అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి? ఉష్ణ సంవహన ప్రాంతం. ఓకే, ఇప్పుడు చూడండి ఈ కేంద్రకం అనేది ఏదైతే ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంద్రకం అంటే కోర్. ఈ కేంద్రకం అనేది ఏదైతే ఉందో ఇదే సూర్యుని యొక్క శక్తిజనక కేంద్రం అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటంటామండి? శక్తిజనక కేంద్రకం లేదా కేంద్రం అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకు అంటే ఈ కేంద్రంలోనే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్, అంటే కేంద్రక సంలీన చర్యలన్నీ కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతాయి. మరి ఈ ప్రాంతం వద్ద ఉండే టెంపరేచర్ ఎంత అంటే 15 మిలియన్ కెల్విన్స్ అండి. ఓకే, లేదు అంటే 15 మిలియన్ సెల్సియస్ డిగ్రీస్ అనమాట. ఓకే, ఏదైనా ఒకటే. ఎందుకు అంటే ఈ 15 మిలియన్ కెల్విన్స్ని సెల్సియస్ డిగ్రీస్లోకి మార్చుకుంటే 14.997 సంథింగ్ సెల్సియస్ డిగ్రీస్ వస్తుంది. సో దీన్ని రఫ్గా 15 మిలియన్ సెల్సియస్ డిగ్రీస్ అని చెప్పేసి చదువుతాం. ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కేంద్రకంలో న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అనేవి జరిగి శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, ఆ విషయం అలా గుర్తుంచుకోండి. ఈ శక్తి రిలీజ్ అయ్యి ఇక్కడ విద్యుత్ అయస్కాంత ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడ వరకు చేరుకుంటుంది అన్నమాట. ఓకే, అలా ఉంచండి. ఇప్పుడు ఏంటి అంటే విద్యుత్ అయస్కాంత ప్రాంతం.
ఈ విద్యుదయస్కాంత ప్రాంతం ఏదైతే ఉందో దీన్నే ఇంగ్లీష్లో రేడియో యాక్టివ్ జోన్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి? రేడియో యాక్టివ్ జోన్ అని చెప్పేసి చదువుతారు. ఓకే, అయితే ఈ విద్యుదయస్కాంత ప్రాంతంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడి నుంచి మనకి రిలీజ్ అయిన ఎనర్జీ అంటే కేంద్రక సంలీన చర్యలో భాగంగా రిలీజ్ అయిన ఎనర్జీ అనేది ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రాంతంలో టెంపరేచర్ అనేది మనకి 7 మిలియన్ కెల్విన్స్ నుంచి ఎంత అండి 7 మిలియన్ కెల్విన్స్ నుంచి 2 మిలియన్ కెల్విన్స్ వరకు ఉంటుందండి. అంటే మ్యాక్సిమం టెంపరేచర్ 7 మిలియన్, మినిమం టెంపరేచర్ వచ్చేసి 2 మిలియన్ కెల్విన్స్ వరకు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడి నుంచి వచ్చిన ఎనర్జీ అనేది ఇక్కడ స్టోర్ అయ్యి ఉంది ఇప్పుడు. ఓకే, ఇక్కడి నుంచి ఎనర్జీని ఏంటి అంటే విద్యుదయస్కాంత తరంగాల రూపంలో అంటే ఒక ఫోటాన్స్ మాదిరిగా ఈ ఉష్ణ సంవహన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఏది? ఈ లేయర్ అనమాట. విద్యుదయస్కాంత ప్రాంతంలో ఏం జరుగుతుంది అంటే శక్తిని విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఫోటాన్స్ మాదిరి. ఫోటాన్స్ అంటే ఏంటండి? ఎనర్జీ పాకెట్స్ అని చెప్పేసి పిలుస్తాం, అంటే శక్తి పాకెట్లు అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఈ ఫోటాన్స్ ఫార్మేట్లో ఈ విద్యుదయస్కాంత ప్రాంతం నుంచి ఇక్కడ ఉష్ణ సంవహన ప్రాంతానికి ఎనర్జీ అనేది చేరుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఏంటండి ఉష్ణ సంవహన ప్రాంతం. సో ఇక్కడ రాసిన చూడండి, ఈ ఉష్ణ సంవహన ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చిన ఎనర్జీ ఏమవుతుందంటే చూడండి, ఉష్ణ సంవహన ప్రాంతాన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే కన్వెక్షన్ జోన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? కన్వెక్షన్ జోన్. ఓకే, అయితే ఈ ప్రాంతంలో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి ఎనర్జీ అనేది ఈ లేయర్ అంటే సూర్యుడి యొక్క ఉపరితలం ఏదైతే ఉందో, సర్ఫేస్ ఏదైతే ఉందో అక్కడికి ఎనర్జీ అనేది ఈ సంవహన అనే వాయు ప్రసరణ ప్రక్రియ ద్వారా చేరుకోవడం జరుగుతుంది. ఎలా చేరుకుంటుందండి? ఈ సంవహన అనే ప్రక్రియ ద్వారా ఈ శక్తి అంతా కూడా ఎక్కడికి చేరుకుంటుందండి? సూర్యుని యొక్క ఉపరితలానికి చేరుకోవడం జరుగుతుంది. మరి ఈ లేయర్లో మనకి ఉండే టెంపరేచర్ ఎంత సార్ అంటే దాదాపు 2 మిలియన్ కెల్విన్స్ నుంచి ఎంత అండి 2 మిలియన్ కెల్విన్స్ నుంచి 5400 కెల్విన్ వరకు ఉంటుందండి టెంపరేచర్ ఈ ప్రాంతంలో. ఓకే, ఇది ఏంటి అంటే సూర్యుడి యొక్క అంతర్నిర్మాణానికి సంబంధించి. ఓకే, ఒకసారి ఓవర్వ్యూ చూడండి. ఇక్కడ కేంద్రక సంలీన చర్య జరిగి రిలీజ్ అయిన శక్తి అనేది ఇక్కడ విద్యుదయస్కాంత ప్రాంతంలోకి వచ్చి స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ విద్యుదయస్కాంత ప్రాంతంలో ఏం జరుగుతుందంటే శక్తి అనేది విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఒక ఫోటాన్స్ మాదిరి ఈ ఉష్ణ సంవహన ప్రాంతాన్ని చేరుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ లేయర్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఈ సూర్యుడి యొక్క ఉపరితలానికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంట? ఈ కన్వెక్షన్ అనే ప్రాసెస్లో అంటే ఈ సంవహన అనే ప్రక్రియ ద్వారా ఈ సూర్యుడి యొక్క ఉపరితలానికి చేరుకోవడం జరుగుతుంది. ఇది ఏంటి అంటే ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ అన్నమాట. మరి బాహ్య నిర్మాణం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మరి నెక్స్ట్ ఏంటండి, సూర్యుడి యొక్క బాహ్య నిర్మాణం అనేది ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బాహ్య నిర్మాణంలో కూడా ఉష్ణోగ్రత వ్యత్యాసాలు ఉండటం వలన అంటే టెంపరేచర్ డిఫరెన్సెస్ అనేవి ఉండటం వలన ఈ ఎక్స్టర్నల్ కన్స్ట్రక్షన్ అంటే స్ట్రక్చర్ని కూడా మనం ఏంటంటే 3 భాగాలుగా విభజించడం జరుగుతుందండి. ఓకే, ఇది సూర్యుడు అనుకుందాం. ఓకే, మధ్యలో కేంద్రకం, ఇది అంతర్నిర్మాణంలోకి వస్తుంది, వదిలేయండి. సో ఈ సూర్యుడి పైన మనకు ఉండే లేయర్ ఏది అంటే ఒక లేయర్ అనేది ఉంటుందండి సూర్యుడి పైన, అంటే సూర్యుడి ఉపరితలం అన్నమాట ఇది. సో ఈ ఉపరితల లేయర్ని మనము ఫోటోస్పియర్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? ఫోటోస్పియర్ అంటే తెలుగులో కాంతి మండలం, ఇంగ్లీష్లో ఫోటోస్పియర్. ఓకే, తర్వాత ఈ ఉపరితలం నుంచి ఈ పై భాగం వరకు మనకు ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ని మనం ఏమంటామంటే క్రోమోస్పియర్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? క్రోమోస్పియర్ అంటే వర్ణనావరణం అని చెప్పేసి పిలుస్తాం. ఏంటండి? వర్ణనావరణం.
ఓకే, ఇలా పిలుస్తాం అన్నమాట. మరి ఈ క్రోమోస్పియర్కి పైన ఒక లేయర్ ఉంటుంది అన్నమాట. ఇంకా ఓకే, ఇక్కడ పైనుంచి ఇంకో లేయర్ ఉంటుంది. ఈ లేయర్ని మనం ఏమంటామంటే కరోనా అని చెప్పేసి పిలుస్తామండి. అంటే సూర్యకాంతి పరివేషం అని చెప్పేసి పిలుస్తాం. ఏంటండి, సూర్యకాంతి పరివేషం అని చెప్పేసి తెలుగులో చదువుతాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఒక్కొక్క లేయర్ కోసం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోస్పియర్ ఏదైతే ఉందో దీనికోసం మాట్లాడదామండి. ఏంటండి, ఫోటోస్పియర్. ఓకే, అంటే ఏమంటున్నామండి, కాంతి మండలం అని చెప్పేసి చదువుతున్నాం. ఈ ఫోటోస్పియర్ అనేది ఏదైతే ఉందో మనకి పగటి సమయంలో సూర్యుని నుంచి మనకి కనిపించే ప్రకాశవంతమైనటువంటి సూర్యుని యొక్క ఉపరితలం ఏదైతే ఉందో దాన్నే మనం ఫోటోస్పియర్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి, సూర్యుని నుంచి కనిపించే మనకి ప్రకాశవంతమైన సూర్యుని ఉపరితలం ఏమంటామండి, ఫోటోస్పియర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి ఈ ఫోటోస్పియర్లో ఉండే టెంపరేచర్ ఎంత అంటే 6000 సెల్సియస్ డిగ్రీలు అండి. ఎంతండి, 6000 సెల్సియస్ డిగ్రీస్ అనమాట. ఓకే, మరి ఈ ఫోటోస్పియర్లో మనకి అంటే ఈ ఉపరితలం పైన మనకి అంటే మనకు నార్మల్గా కనిపించదు. మీరు నీట్గా డయాగ్రామ్ అనేది చూస్తే ఈ సర్ఫేస్ పైన అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే బ్లాక్ స్పాట్స్ అనేవి ఉంటాయండి. అంటే కాంతిహీనమైనటువంటి మచ్చలు అనేవి ఉంటాయి. ఆ మచ్చలు మనం ఏమంటామంటే సూర్యాంకాలు అని చెప్పేసి చదువుతామండి. ఏంటండి, సూర్యాంకాలు. ఈ సూర్యాంకాలని ఇంగ్లీష్లో సన్ స్పాట్స్ లేదంటే బ్లాక్ స్పాట్స్ అని చెప్పేసి చదువుతారండి. ఏంటండి, సన్ స్పాట్స్ లేదంటే బ్లాక్ స్పాట్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకే, ఈ సూర్యాంకాలు ఉండే ప్రాంతంలో టెంపరేచర్ అనేది దాని సరౌండింగ్ ఉండే టెంపరేచర్తో అబ్జర్వ్ చేస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, సాధారణంగా ఈ సూర్యాంకాలు ఉండే ప్లేస్లో టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 1000 నుంచి 1500 సెల్సియస్ డిగ్రీస్ ఉంటుంది. ఓకే, మరి ఈ సూర్యాంకాలు ఉండే రీజన్ ఏంటండి, ఈ ఫోటోస్పియర్. మరి ఫోటోస్పియర్లో టెంపరేచర్ ఎంత ఉంటుందండి, 6000 సెల్సియస్ డిగ్రీస్ కదా. ఓకే, మరి ఇలాంటి ఈ సూర్యాంకాల నుంచి మనకి ఆవేశపూరితమైనటువంటి ఎలాంటండి ఆవేశపూరితం అయినటువంటి విద్యుత్ కణాలు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి. ఏంటండి, హైలీ చార్జ్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని గుంపులుగా అంటే కొన్ని సమూహాలుగా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. వాటిని మనం ఏమంటామంటే సౌర జ్వాలలు అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి, సౌర జ్వాలలు అంటే ఇంగ్లీష్లో సోలార్ ఫ్లేర్స్ అని చెప్పేసి చదువుతారండి. ఏంటండి, సోలార్ ఫ్లేర్స్ అని చెప్పేసి చదువుతారు అన్నమాట. ఓకే, ఇలాంటి ఈ సౌర జ్వాలలు అనేవి ప్రతి 11-12 సంవత్సరాలకి కొంచెం అధిక మొత్తంలో రిలీజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఏంటండి, ఈ సూర్యాంకాల నుంచి ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి 11 సంవత్సరాలకి ఒకసారి ఈ సూర్యాంకాల నుంచి కొంచెం అధిక మొత్తంలో సౌర జ్వాలలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా సౌర జ్వాలలు అనేవి అధిక మొత్తంలో రావడాన్ని మనం ఏమంటామంటే సౌర సునామీలు అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి, సౌర సునామీలు లేదంటే సౌర తుఫానులు అని చెప్పేసి కూడా పిలుస్తారన్నమాట. ఓకే, ఒకసారి నీట్గా వినండి. ఈ సూర్యాంకాల నుంచి ప్రతి 11 సంవత్సరాలకు ఒకసారి అధిక మొత్తంలో ఈ సోలార్ ఫ్లేర్స్ అంటే సౌర జ్వాలలు అనేవి ఏవైతే ఉన్నాయో అధిక మొత్తంలో ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిస్థితిని మనం ఏమంటామంటే సౌర సునామీలు లేదంటే సౌర తుఫానులు అని చెప్పేసి పిలుస్తాం. ఇవి కనుక మన భూ వాతావరణంలోకి ఎంటర్ అయ్యాయి అనుకోండి, మన భూ వాతావరణంలో అంటే పైన ఒక 5 లేయర్స్ అన్నీ ఉంటాయి. అంటే ట్రోపోస్ఫియరు, స్ట్రాటోస్ఫియరు, ఇలా అయనోస్ఫియర్ అని చెప్పి ఇలా రకరకాలు ఉంటాయి. 5 వాటి కోసం తర్వాత మాట్లాడతాం. సో వీటిలోకి ఎప్పుడైతే ఇవి ఎంటర్ అవుతాయో సో అక్కడ మనకు ఉండే సమాచారానికి సంబంధించి శాటిలైట్ వ్యవస్థ కానీ లేదంటే బ్యాంకింగ్కి సంబంధించి శాటిలైట్ వ్యవస్థ కానీ ఓకే అలాగే విద్యుత్ సంబంధించి గ్రిడ్ వ్యవస్థ కానీ
ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఫెయిల్ అయిపోతాయి అన్నమాట. అంటే వీటికి డ్యామేజ్ జరగడం జరుగుతుంది. అలాగే మన భూమిపై ఉండే ఆక్సిజన్ యొక్క లెవెల్స్ అనేవి ఏమవుతాయంటే తగ్గిపోతాయి అన్నమాట. మరి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి అంటే ఈ భూమిపైన ఉండే జీవకోటి యొక్క మనుగడ అనేది ఏమవుతుందండి, డేంజర్లో పడుతుంది. ఓకే, అది మరి అలాగే ఈ ఫోటోస్పియర్ నుంచి మనకేంటంటే కొంచెం తక్కువ మొత్తంలో, అంటే ఈ సూర్యుడి యొక్క సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ నుంచి మనకి తక్కువ మొత్తంలో న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయండి. ఓకే, ఇలా తక్కువ మొత్తంలో న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ కావడానికి మనం ఏమంటామంటే సౌర పవనాలు అని చెప్పేసి పిలుస్తాం. ఏమంటామండి, సౌర పవనాలు అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. ఈ సౌర పవనాలు అనేవి మన భూ వాతావరణంలోకి వచ్చాయి అనుకోండి. ఇక్కడ చూడండి రాస్తున్నాను. ఇక్కడ మనకి ఇది భూమి అనుకోండి. ఇవి భూ వాతావరణంలోకి ఈ సౌర పవనాలు అనేవి ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో ఈ భూ వాతావరణంలో ఇక్కడక్కడ మనకి డస్ట్ పార్టికల్స్ అంటే దుమ్ము ధూళి కణాలు అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఈ సౌర పవనాలు అనేవి దీనిపైన పడినప్పుడు ఏమవుతాయంటే ఈ ఎర్త్ యొక్క నార్త్ భాగం వైపు అంటే ఉత్తరార్ధగోళం వైపు, అలాగే సౌత్ భాగం అంటే దక్షిణార్ధగోళం వైపు కూడా ఏంటంటే కొన్ని పట్టీలు అంటే లైన్స్గా పడతాయి అన్నమాట. ఎలాంటి లైన్స్గా పడతాయంట, ఎరుపు, ఆరెంజ్, అలాగే ఆకుపచ్చ, ఇలాంటి పట్టీల మాదిరిగా ఉత్తరార్ధగోళంలోను దక్షిణార్ధగోళంలోను అంటే నార్థన్ హెమిస్ఫియర్లోను అలాగే సదరన్ హెమిస్ఫియర్లోను ఇలాంటి ఒక లేయర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని మనం ఏమంటున్నామంటే అరోరాలు అని చెప్పేసి పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి, అరోరాలు అని చెప్పేసి పిలుస్తాం. ఒకసారి నీట్గా వినండి. ఈ సూర్యుడి యొక్క ఉపరితలం అనేది ఏదైతే ఉందో ఈ సూర్యుడి యొక్క ఉపరితలం నుంచి మనకి కొంచెం తక్కువ మొత్తంలో ఈ న్యూట్రాన్స్ ఉద్గారం అనేది జరుగుతుంది. ఉద్గారం మీన్స్ ఫామ్ అవ్వడం అనమాట. ఓకే, ఈ న్యూట్రాన్స్ అనేవి తక్కువ మొత్తంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అలా తక్కువ మొత్తంలో రిలీజ్ అయిన న్యూట్రాన్స్ మనం ఏమంటున్నామంటే సౌర పవనాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ సౌర పవనాలు అనేవి మన భూమి యొక్క వాతావరణంలోకి రాగానే ఏంటి ఇక్కడ మన వాతావరణంలో ఉన్నటువంటి దుమ్ము ధూళి కణాలపైన పడి ఏంటి అంటే ఇవి ఈ భూమి యొక్క ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం వైపు ఏంటంటే డిస్పర్స్ అవుతాయి అన్నమాట. డిస్పర్స్ అయ్యి ఏమవుతాయంటే ఎరుపు, ఆరెంజ్, ఆకుపచ్చ అంటే రెడ్, ఆరెంజ్, గ్రీన్ కలర్లో ఒక అంటే లైన్స్ మాదిరి ఏర్పడవడం జరుగుతుంది. అలా ఏర్పడిన వాటిని మనం ఏమంటున్నామంటే అరోరాలు అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, ఈ అరోరాలు అనేవి నార్త్ అంటే ఉత్తరార్ధగోళంలో ఏర్పడితే వాటిని అరోరా బొరియాలిస్ అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఏమంటున్నామండి, అరోరా బొరియాలిస్ అని చెప్పేసి చదువుతున్నాం. అదే ఈ అరోరాలు అనేవి దక్షిణార్ధగోళంలో పడితే వీటిని అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఏమంటున్నామండి, అరోరా ఆస్ట్రాలిస్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఓకే సార్, మరి ఇంత డేంజరస్గా ఉండే ఈ సౌర పవనాలు కానీ లేదంటే సౌర జ్వాలలు కానీ లేదంటే సౌర సునామీలు కానీ వీటి నుంచి మనం ఎలా రక్షణ పొందుతున్నాం సార్ అంటే చూడండి, మన యొక్క భూమి ఉపరితలం నుంచి 64,000 కిలోమీటర్ల ఎత్తులో ఎంతండి 64 కిలోమీటర్ల ఎత్తులో ఒక లేయర్ అనేది ఉంటుందండి. ఆ లేయర్ని మనం ఏమంటున్నామంటే వాన్ అలెన్ రేడియేషన్ జోన్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే అయస్కాంత ఆవరణం అని చెప్పేసి పిలుస్తారండి తెలుగులో. ఈ అయస్కాంత ఆవరణం అనేది మనకేం చేస్తుందంటే ఈ అన్ని అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి కూడా మనకి భూమి వాతావరణాన్ని కాపాడడం జరుగుతుంది. మరి ఇది మనకేంటి అంటే ఈ బాహ్య నిర్మాణానికి సంబంధించి ఫోటోస్పియర్ అంటే ఈ ఉపరితల పొర ఏదైతే ఉందో దానికోసం. మరి మిగిలిన ఈ క్రోమోస్పియర్, కరోనా ఈ రెండింటి కోసం ఒకసారి చూడండి. మరి బాహ్య నిర్మాణంలో రెండవ లేయర్ అంటే రెండవ పొర ఏంటండి, క్రోమోస్పియర్. ఏంటండి, క్రోమోస్పియర్. మరి ఈ క్రోమోస్పియర్ని మనం వర్ణనావరణం అని చెప్పేసి చదువుతామండి. ఏమంటామండి, వర్ణనావరణం అని చెప్పేసి చదువుతాం అన్నమాట. ఓకే, అయితే ఇది మనకి సూర్యుడి యొక్క ఫోటోస్పియర్ ఏదైతే ఉందో ఫోటోస్పియర్కి పై భాగాన ఉండే ప్రాంతాన్ని మనం ఏమంటామంటే వర్ణనావరణం లేదంటే క్రోమోస్పియర్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి, ఫోటోస్పియర్ యొక్క
పై భాగం ఏదైతే ఉందో దీనిని మనం ఏమంటున్నామంటే వర్ణనావరణం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఈ లేయర్లో సాధారణంగా ఉండే టెంపరేచర్ ఎంత అంటే 32,000 సెల్సియస్ డిగ్రీస్ అండి. ఎంత అండి? 32,000 సెల్సియస్ డిగ్రీస్ అనేది ఉంటుంది. ఈ లేయర్ అంటే ఈ క్రోమోస్ఫియర్ అనే లేయర్ అనేది మనకి సాధారణంగా సూర్యుడు ఉదయించే సమయాన అలాగే అస్తమించే సమయాన మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఎప్పుడప్పుడు కనిపిస్తుందండి? సూర్యుడు ఉదయించే సమయము అలాగే అస్తమించే సమయం, ఈ రెండు సమయాల్లో కూడా మనకి ఏంటంటే ఈ లేయర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఈ లేయర్ అనేది సాధారణంగా మనకి ఎరుపు అలాగే ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించేటప్పుడు కానీ లేదంటే సూర్యుడు అస్తమించేటప్పుడు సాయంత్రం సమయంలో కానీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఈ సూర్యుడు చుట్టూ కూడా మనకి రెడ్ కలర్లో కానీ ఆరెంజ్ కలర్లో కానీ ఒక బౌండరీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి ఏంటి అంటే ఈ క్రోమోస్ఫియర్ అనమాట. ఓకే, అయితే ఈ లేయర్లో మనకి ఏంటంటే ఒక రకమైనటువంటి రేఖలు అనేవి ఉంటాయండి. అంటే మనకి కనిపించవు కానీ కొన్ని అబ్జర్వేషన్స్కి కనిపిస్తాయి అన్నమాట. ఈ రేఖలను మనం ఏమంటామంటే ఫ్రాన్హోఫర్ రేఖలు అని చెప్పేసి పిలుస్తారండి. ఏమంటామండి? ఫ్రాన్హోఫర్ లైన్స్ లేదంటే రేఖలు అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఏంటి? ఈ క్రోమోస్ఫియర్లో కనిపించే కొన్ని రకాలైనటువంటి రేఖలను మనం ఏమంటామంటే ఫ్రాన్హోఫర్ రేఖలు అని చెప్పేసి పిలుస్తున్నాం. ఓకే, మరి తర్వాత మూడో లేయర్ ఏదైతే ఉందో అదే మనకి కరోనా, అంటే సూర్యకాంతి పరివేశం అని చెప్పేసి చదువుతాం. ఈ కరోనా లేదంటే సూర్యకాంతి పరివేశం అనేది ఏదైతే ఉందో ఈ సూర్యుడి యొక్క బాహ్య నిర్మాణం మొత్తంలో కూడా అత్యంత వేడి ప్రాంతం, అంటే అత్యధిక ఉష్ణోగ్రత కలిగి ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఈ కరోనా ప్రాంతం. మరి ఇక్కడ ఉష్ణోగ్రత ఎంత ఉంటుందండి? దాదాపు 1 మిలియన్ కెల్విన్ నుంచి 3 మిలియన్ కెల్విన్ వరకు ఉంటుందండి. చూడండి ఎంత ఎక్కువ ఉందో. అందుకే సూర్యుడి యొక్క బాహ్య నిర్మాణం మొత్తంలో కూడా అత్యధిక టెంపరేచర్ కలిగి ఉండేది ఏది అంటే ఈ కరోనా. ఓకే, లేదంటే ఈ సూర్యకాంతి పరివేశం. ఓకే, మరి ఈ లేయర్ మనకు ఎప్పుడెప్పుడు కనిపిస్తుంది సార్ అంటే గ్రహణాలు పడిన సమయాల్లో. ఎప్పుడెప్పుడు అండి? గ్రహణాలు పడే సమయాల్లో మనకి ఈ లేయర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ రోజు మనం ఏంటంటే బయటకు వచ్చి సూర్యుని చూడకూడదు అని చెప్పేసి మనకి ఒక మిత్ అనమాట అది. ఓకే, మరి ఈ కరోనా ఏదైతే ఉందో అత్యధిక టెంపరేచర్ కలిగి ఉంటుంది కాబట్టి ఈ లేయర్లో సూర్యుడికి సంబంధించి థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అని ఏంటండి థర్మోన్యూక్లియర్ చర్యలన్నీ కూడా ఈ లేయర్లోనే జరుగుతాయండి. ఏ లేయర్ అండి? ఈ కరోనా లేయర్లో జరుగుతాయి అన్నమాట. ఓకే, అది ఏంటి అంటే కరోనాకు సంబంధించిన పాయింట్స్ అన్నమాట. అయితే మన ఇస్రో అనేది ఈ కరోనాని అలాగే మొత్తం సూర్యుడిని కూడా స్టడీ చేయడానికి మనకి ఏంటంటే ఒక ప్రయోగం అనేది చేపడుతుంది. అదే ఏంటండి అంటే ఆల్రెడీ చేపట్టింది. అదే ఆదిత్య L1 అనే ఎక్స్పెరిమెంట్ అండి. ఓకే, దీనికోసం మీకు సెపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే సైన్స్ అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్లో భాగంగా మనకి ఈ ఆదిత్య L1 అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే దీనికోసం సెపరేట్గా వీడియో చేస్తానని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మరి నెక్స్ట్ ఏంటంటే ఈ సౌర వ్యవస్థ యొక్క పరిధి అనేది ఎంతవరకు ఉంటుంది అది ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి నెక్స్ట్ ఏంటంటే ఈ సౌర వ్యవస్థ యొక్క పరిధి అంటే రేంజ్ అనేది ఎంతవరకు ఉంటుంది ఒకసారి చూడండి. ఈ సౌర వ్యవస్థ యొక్క పరిధి కోసం మాట్లాడుకుంటే ఈ పరిధిని కూడా మనము 3 భాగాలుగా చెప్పడం జరుగుతుందండి. ఒకటి ఏంటి అంటే గ్రహాల పరిధి, 2 కుపియర్ బెల్ట్ అని చెప్పేసి పిలుస్తాం, అదొక పరిధి, 3 వూట్ క్లౌడ్ రీజియన్ అన్నమాట. వూట్ క్లౌడ్ రీజియన్. ఓకే, ఇక్కడ మనం ఒక్కొక్క పరిధి కోసం కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహాల పరిధి కోసం చూడండి. ఈ గ్రహాల పరిధి అంటే ఏంటి అంటే సాధారణంగా ఈ సౌర వ్యవస్థలో ఉండే గ్రహాలు ఏంటి సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, అలాగే గ్రహాల మధ్యలో ఉండే తోకచుక్కలు ఏంటండి గ్రహాలు, ఉపగ్రహాలు,
అలాగే తోకచుక్కలు కాదండి, ఇవేంటే గ్రహ శకలాలు అని చెప్పేసి అంటారు, అంటే ఆస్ట్రాయిడ్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఆస్ట్రాయిడ్స్ ఓకే, ఇవి గ్రహాల మధ్యలో పరిభ్రమిస్తూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని కలిపి గ్రహాల పరిధిలో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఒకసారి ఇక్కడ ఒక డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకేంటి అంటే సన్ ఉన్నారు, సన్ చుట్టూ కూడా 1 2, ఇక్కడ మెర్క్యూరీ, వేనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకే, ఇలా 8 గ్రహాలనే ఉన్నాయి. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఒక ఖగోళ వస్తువు అనేది, ఈ విశ్వంలో ఒక ఖగోళ వస్తువు అనేది గ్రహంగా పరిగణించబడాలి అంటే దానికి ఒక 3 కండిషన్స్ అనేవి ఉంటాయండి. ఒక కండిషన్ ఏంటండి, ఆ గ్రహం అనేది సూర్యుని చుట్టూ కూడా, అంటే ఆ ఖగోళ వస్తువు అనేది సూర్యుని చుట్టూ తన అక్షంపై దీర్ఘవృత్తాకార కక్షలో తిరగాలండి. ఎలా తిరగాలండి? దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉండాలన్నమాట, దీర్ఘవృత్తాకార కక్షలు. ఓకే, అది ఒక కండిషన్ అన్నమాట. అంటే ఒక ఖగోళ వస్తువు అనేది గ్రహంగా పరిగణించబడాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటండి, అది సూర్యుని చుట్టూ తన అక్షంపై దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉండాలి. ఓకే, అది ఒకటి. మరి సెకండ్ కండిషన్ ఏంటండి, తన కక్షలోకి ఇతర ఖగోళ వస్తువులు ఏవైనా వచ్చాయనుకోండి, ఇతర ఖగోళ వస్తువులు ఏవైనా ఆ ఖగోళ వస్తువు యొక్క కక్షలోకి వచ్చినప్పుడు వీటిని తొలగించే అంతర్గత శక్తి అనేది ఉండాలి. ఓకే, అంటే ఒక ఖగోళ వస్తువు యొక్క మార్గంలోకి ఏవైనా ఇతర ఖగోళ వస్తువులు వస్తే వాటిని తొలగించే క్యాపబిలిటీ అనేది ఉండాలి ఆ వస్తువుకి, అప్పుడు అది గ్రహంగా పరిగణించబడుతుంది. మూడో కండిషన్ ఏంటి అంటే ఇవి తగినంత గురుత్వాకర్షణ శక్తి అలాగే తగినంత ద్రవ్యరాశి కలిగి ఎలా ఉండాలంటే గోళాకృతిలో ఉండాలన్న. ఓకే, చూడండి నీట్గా మళ్ళీ వినండి. ఒక ఖగోళ వస్తువు అనేది గ్రహంగా పరిగణించబడాలి అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే అది సూర్యుని చుట్టూ తన అక్షంపై దీర్ఘవృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉండాలి, ఒకటి. రెండో కండిషన్ చూడండి, తన కక్షా మార్గంలోకి ఎంటర్ అయ్యే ఇతర ఖగోళ వస్తువులను రిమూవ్ చేసే శక్తి ఉండాలి వాటికి. మూడో కండిషన్ ఏంటండి, ఆ వస్తువుకు అంటే ఆ ఖగోళ వస్తువుకు కొంత గురుత్వాకర్షణ శక్తి ఉండి కొంత ద్రవ్యరాశి ఉండి అది గోళాకృతిలో ఉండాలి. ఓకే, ఈ 3 కండిషన్లు అప్లై అయితే దాన్ని మనం గ్రహంగా పరిగణించడం జరుగుతుంది. అయితే మనకి ప్రారంభంలో ఎన్ని గ్రహాలు ఉండేయండి? 9 గ్రహాలు ఉండేయండి ఎప్పుడండి? ప్రారంభంలో. కానీ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయండి? ప్రస్తుతం మనకి 8 గ్రహాలే ఉన్నాయి. ఓకే, 8 గ్రహాలే ఉన్నాయి. మరి 9వ గ్రహం ఏమైంది సార్ అంటే చూడండి, 9వ గ్రహం అయినటువంటి ఈ ప్లూటో అనేది ఏదైతే ఉందో ఈ ప్లూటో అనేది సాధారణంగా ఒక గ్రహానికి ఉండాల్సినటువంటి కనీస లక్షణాలను అది ఫుల్ఫిల్ చేయలేకపోతుంది. అందుకని చెప్పి 2006 ఆగస్టు 24న చెక్ రిపబ్లిక్లో, ఎక్కడండి? చెక్ రిపబ్లిక్లో దీని యొక్క రాజధాని ప్రేగ్ అన్నమాట. ఈ ప్రేగ్ అనే ప్రాంతంలో జరిగిన IAU మీటింగ్, IAU అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ అన్నమాట. ఈ మీటింగ్లో ఏం చేయడం జరుగుతుందంటే ఈ ప్లూటో అనేది ఒక గ్రహానికి ఉండాల్సినటువంటి కనీస లక్షణాలు ఏవి ఫుల్ఫిల్ చేయలేకపోతుంది కాబట్టి దీనిని గ్రహాల జాబితా నుంచి తొలగించాలి అని చెప్పేసి తీసేయడం జరుగుతుంది. దీనికి 13430 అనే ఒక నెంబర్ని అలాకేట్ చేసి దీన్ని మరుగుజ్జు గ్రహాల జాబితాలో చేర్చడం జరుగుతుంది. ఇప్పుడు ప్లూటో అనేది ఏంటండి? మరుగుజ్జు గ్రహాల జాబితాలో ఉంది. అంటే ఇది ఒక మరుగుజ్జు గ్రహం అన్నమాట. ఓకే, సో ఇది మనకేంటి అంటే గ్రహాల పరిధి అండి. చూడండి ఇక్కడ నెప్ట్యూన్ వరకు ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి గ్రహాల పరిధిలోకి వస్తుంది.
ఈ నెప్ట్యూన్కి యువతల అంటే నెప్ట్యూన్కి అవతల ఉండే ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే కుపియర్ బెల్ట్ అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఇది ఎక్కడ ఉంటుందండి? నెప్ట్యూన్కి అవతల ఉండే భాగం ఏదైతే ఉందో అదే కుపియర్ బెల్ట్ అన్నమాట. ఈ కుపియర్ బెల్ట్లో సాధారణంగా మరుగుజ్జు గ్రహాలు మరుగుజ్జు గ్రహాలు అలాగే తోక చుక్కలు ఇక్కడే తిరుగుతాయి అన్నమాట. ఈ రీజియన్లోనే, ఏ రీజియన్? కుపియర్ బెల్ట్ అనే రీజియన్లో. ఈ కుపియర్ బెల్ట్ రీజియన్కి అవతల ఉండే లేయర్ని మనం ఏమంటామంటే ఊర్ట్ క్లౌడ్ రీజియన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమంటామండి? ఊర్ట్ క్లౌడ్ రీజియన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఊర్ట్ క్లౌడ్ రీజియన్లోనే మనకేంటంటే అత్యంత దూరంగా అంటే సూర్యుడికి అత్యంత దూరంగా ఉండే కొన్ని తోకచుక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మన కుపియర్ బెల్ట్లో ఈ మరుగుజ్జు గ్రహాలు అనేవి తిరుగుతాయి అని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి అందులో కొన్ని ఏంటి అంటే ఒకటి మన ప్లూటో, ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం మరుగుజ్జు గ్రహం అని. ఓకే, 2 సెరస్, 3 ఎరిస్, 4 డిస్మోమియా. ఏంటండి? డిస్మోమియా. నెక్స్ట్ సిడ్నా. ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే మరుగుజ్జు గ్రహాలుగా భావించడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇది మనకేంటి అంటే ఇక్కడ ఊర్ట్ క్లౌడ్ రీజియన్తో మనకి ఈ సౌర వ్యవస్థ యొక్క పరిధి అనేది కంప్లీట్ అయిపోతుంది. అది మనకేంటంటే సౌర వ్యవస్థకు సంబంధించిన పరిధి. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్లో మనకి ఈ సోలార్ సిస్టంలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి, మరి ఇది ఇవాళ మనకి సంబంధించిన క్లాస్. థ్యాంక్ యూ.